పాపా ఒక్కప్పుడు ఏదేయను బాబు అదే పాపా స్వీట్ హాట్ అని అడుగుతున్నా. ఈ హ్యాపీ అకేషన్ లో స్వీట్ బాబు. ఓకే పాపా. ఇదిగో పాపా. బాబు థ్యాంక్స్ పాపా. పాపా మనం అనుకున్నట్టుగానే ఆ యూజ్లెస్ ఫెలోస్ ని పాపర్ చేసేసాం. బాబు యూర్ రైట్. లేకపోతే మనకంటే రిచ్ అవుతారని మనతోనే ఛాలెంజ్ చేస్తారా? వెరీ బ్యాడ్. పాపా ఇప్పుడు మన దగ్గర ఉన్న ఐరన్ షాప్ బిజినెస్ తో ఈ హౌస్ ని మనమే ఓన్ చేసుకుంటే ఎలా ఉంటుంది పాపా? పానిచ్చాము ఓకే. హౌస్ ని బై చేస్తానని సోపేశాము. I'll kill you. హౌస్ మినిమం 50 lakhs వాల్యూ ఉంటుంది. మనకున్న ఐరన్ షాప్ బిజినెస్ తో మనం ఎలా ఎర్న్ చేస్తాం? యు నో ధీరుభాయ్ అంబానీ? Yeah, he was a very close family friend. గోంగేం కాదు. What ఏమన్నావు? అవునా అంటున్నా పాపా. ఓకే, ఈ హౌస్ ఎలా పర్చేస్ చేస్తావో చెప్పు. ఐరన్ చేస్తా పాపా. ధీరుభాయ్ బట్టలమ్మి ఎలా పైకొచ్చాడో నేను బట్టలు ఇస్త్రీ చేసి అలా పైకొస్తా పాపా. అవును పాపా. తొక్కలో ఏరియాలో ఐరన్ బిజినెస్ చేస్తే హ్యాండ్స్ లెగ్స్ పెయిన్స్ తప్ప గెయిన్స్ లేవు పాపా. అయితే ఎక్కడికి షిఫ్ట్ చేస్తామంటున్నావు? బాగా ఫ్యాటీ ఏరియాకి వెళ్దాం అంటున్నా పాపా. అదే పాపా బాగా బలిసిన వాళ్ళు ఉన్న ఏరియాకి వెళ్దాం అంటున్నా. అక్కడ జత అదే పెయిర్ కి 20 అంటే 100 ఇస్తారు. చిల్లర లేదంటే పర్లేదు ఉంచుకో అంటారు. సో మనకు అప్పుడు పేరుకి 100 రూపీస్ అంటే డైలీ 20 పేర్స్ చేస్తే 2000 అంటే మంత్లీ. స్టాప్ ఇట్. ఐ కెన్ అండర్స్టాండ్. రేపే మనం షిఫ్ట్ అవుదాం. నో పాపా రేపొద్దు. నేను ముందెళ్ళి సర్వే చేసి వస్తా. మంచి స్పాట్ సెలెక్ట్ చేస్తా. అప్పుడు షిఫ్ట్ అవుదాం పాపా. ఓకే బాబు. అప్పుడు మనకి యూజ్లెస్ ఫీమేల్ తో న్యూసెన్సే ఉండదు. యా పాపా యు ఆర్ రైట్. బాబు టైం 12 అవుతుంది. లెట్స్ స్లీప్ బాబు. ఓకే పాపా. దేవుడా దేవుడా దేవుడా. పాపా ఆ తింగరదాని వాయిస్ లో ఉంది. యా బాబు లెట్స్ గో అండ్ సీ. దేవుడా 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 నీ పనికి మాలిన ఎదవా హే భగవాన్. నీ చెయ్యని తప్పు లేదు హే భగవాన్. చూసావు పాపా ఈ తింగర్ని అలాగా జనాన్ని వెంటేసుకొచ్చి మనం నిద్రపోకుండా ఉండాలని కావాలని డిస్టర్బ్ చేస్తుంది పాపా. అమ్మా జనమేం సడన్ గా పాట వచ్చేది ఏమైంది? చెయ్యి జారిపోయింది మంట కలిసిపోయింది ఈ నా జీవితం. దేవుడా 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 చెప్పు. అది బాబా మన దగ్గర ఆస్తి మొత్తం దొబ్బింది కదా, అందుకే ఈ పాట పాడుతున్నాను. నువ్వు ఇప్పుడు ఇలా డల్ అయితే ఆ పాప బాబులు రెచ్చిపోతారేమో. వాళ్ళకంత సీన్ లేదులే బాబా. నువ్వు మాత్రం నన్ను ఆపుకో. రిపేరు రిపేరు కర్లుంగా రిపేరు రిపేరు కర్లుంగా. ఏంటి తింగరి రిపేరు రిపేరు అన్నావుగా, ఇది సరిపోతుందా ఇంకా రిపేర్ చేయాలా? లిసన్ సిస్టర్, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అదర్వైజ్ ఐ కాల్ ద పోలీస్. ఏంటమ్మా పోలీసుని పిలుస్తావా? పిల్లు. మా అమ్మాయి ఒంటి మీద ఏగ వాలిందంటే నీ ఒంటి మీద ఏనుగులు వాళ్తే జాగ్రత్త. బాబు వీళ్ళంతా ఈ తింగరదాని సింపథైజర్స్ పాపా. దీని స్కిన్ మీద బీ వాలితే మన బాడీ మీద ఎలిఫెంట్స్ రైడ్ చేస్తాయండి పాపా. బీ కేర్ఫుల్ అంటున్నారు. కామ్రేడ్స్, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అందరూ తల 100 ఇచ్చేసి వెళ్ళండి. నాకు అట్టాగే అమ్ముడు. ఇటివ్వండి ఇటివ్వండి. ఇవే ఇదిగో ఈ డబ్బులు ఇంచుకో అమ్ముడు. థ్యాంక్ యూ పిన్ని, నేను నిన్ను మర్చిపోను. అలాగే పదండి పోదాం. ఇప్పుడు చెప్పండి ఏంటి మీ గోలా? అవును నేను ఆడతాను పాడతాను, మీకేంటి? రా బాబా మనం డ్యూట్ వేసుకుందాం. పచ్చ పట్టేసిన పిల్లగాడానితో పంచ ప్రాణాలని పంచుకుంటానురా. జంట కట్టేసిన తుంటరాడానితో కుంటి తంటాలని తెంచుకుంటానురా. ఇది కళ్ళు తగిన కోతి పాప, దయచేసి అర్థం అడుగు, దండం పెడతా. దానికంటే బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైందిరా? ఈ ఇంటి ఓనర్స్ ముందు కుప్పి గంతులేంట్రా? హలో మాస్టరు, ఈ ఇంటికి మేము కూడా ఓనర్సే, అది గుర్తు పెట్టుకోండి. కోరిత మోహం పచ్చడపతి అనుకున్నావా?
అసలు మీ దగ్గర ఏముందని ఓనర్స్ అంటున్నారే? యా బాబు, యూర్ రైట్. ఏ యూస్లెస్ ఫీమేల్. మా దగ్గర ఐరన్ బాక్స్ షాప్ ఉంది. సో దాంతో మేము లాక్స్ ఎర్న్ చేసి దట్ మేక్స్ us ఓనర్స్. అండర్స్టాండ్? ఇఫ్ యు వాంట్ మీరు మాకు సర్వెంట్స్ గా పని చేయండి, మేము సాలరీ త్రో చేస్తాం. వద్దు పాప, వీళ్ళవి ఐరన్ లెగ్స్. వీళ్ళని పెట్టుకుంటే మన బిజినెస్ కూడా లాస్ అవుద్ది. అందుకే మనమే లాక్స్ సంపాదిద్దాం. ఓకే బాబు. పద పాప, ఇప్పుడే ఓనర్ కి ఫోన్ చేసి ఇంటిని ఎంత కమ్ముతాడో కనుక్కుందాం. పద. యా, లెట్స్ గో. తెంగరే రే గిరిగా, ఇద్దరు కలిసి ఏం చేయబోతున్నారా? పాపా పాపా ఒకసారి లే. పాపా చేస్తాను. ఈ టైంలో డైలాగ్స్ ఢిల్లీ పొడిచిపోయి. అంటే ఇదంతా కళ? You mean some nightmare? అవును పాప, పీడకలే. ఆ తింగర్ది వచ్చి నన్ను మర్డర్ చేసినట్టు కళ వచ్చింది పాప. Oh God, really? అవును పాప, దాని లక్ష్యాన్ని దాన్ని కాకుండా చేశామని చెప్పి ఆ తింగర్ది చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉంది పాప. యా బాబు, you're right. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే అది మిడ్ నైట్ అని కూడా చూడకుండా బయట డాన్స్ చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం బాబు? అదే నాకు అర్థం కావట్లేదు పాప. ఇప్పుడు అదేం చేస్తుందనని భయంగా ఉంది. బాబు, ఆ యూజర్స్ ఫెలోస్ బిజినెస్ చేయకుండా మనం స్పాయిల్ చేశాం కదా, అట్లాగే మనం బిజినెస్ చేయకుండా వాళ్ళు స్పాయిల్ చేస్తారేమో. మన దగ్గరే ఉంది పాప లాస్ చేయడానికి ఐరన్ బాక్స్ తప్ప. ఐరన్ బాక్స్ ని వాళ్ళు స్టీల్ చేస్తే మన బిజినెస్ పోయింది కదా. కరెక్టే పాపు. అయితే ఇప్పుడు మనం దాన్ని దాచేద్దాం. హౌ బాబు? నేను చెప్తాగా, నువ్వు చూస్తూ ఉండు. నువ్వు తప్పుకో పాప. ఇప్పుడు ఆ యూజ్లెస్ ఫెలోస్ మన ఐరన్ బాక్స్ ఎక్కడుందో తెలుసుకోలేరు పాప. ఎలా ఉంది మన ప్లాన్? దిల్లు తీసుకొచ్చావా? లేదు, కొట్టుకొచ్చా. నువ్వు సూపర్ దిల్లు. ఇప్పుడు ఏం చేద్దాం? ఉదయాన్నే ఆకుకూరలు అమ్మేవాడు వస్తాడు, తర్వాత సోఫా రిపేర్ చేసేవాడు వస్తాడు, ఆ తర్వాత పాత సామాన్లు కొనేవాడు వస్తాడు. ఇవన్నీ నీకెలా తెలుసు దిల్లు? పన బొంగ, మనం చేసేది ఉంది గిత్తప్ప. ఆకూరలే సోఫాలు బాగు చేస్తాం, చూసావా? సామాన్లు కొంటాం. సూపర్ దిల్లు. చిత్కో పాత సామాన్లు ఇట్రా. ఏమైనా కొంటావా? స్టీల్ పాత్రలు తప్ప ఏమైనా కొంటానమ్మా. ఎనిమిదే లాస్ట్ ఎపిసోడ్ వరకు ఇక్కడ కోటింగ్ ఉంది. అద్దె చూడు. హలో, నువ్వేమో ఆడికర్ కొనడానికి రాలేదు, కండిషన్ చెక్ చేయడానికి ఐరన్ బాక్స్ కొనడానికి వచ్చావు. ముందు అమౌంట్ ఎంత ఇస్తావో చెప్పు. 2000 ఇస్తానమ్మా. అవసరం లేదు. దీని మీద లక్షలు సంపాదించాలని మా పాప బాబు సార్లు కోటి ఆశలు పెట్టుకుంటే నువ్వు ముష్టి 2000 ఇస్తానంటావా? అక్కర్లేదులే, నువ్వు కాకపోతే ఇంకొకరు తీసుకుంటారు. సరే, పొద్దునే బోని పేరు ఎందుకు పోగొట్టుకోవాలమ్మా? ఓ 5000 ఇస్తానమ్మా. కుదరదు. సరే అయితే. అటెక్కడికి? ఓనర్స్ లోపల ఉన్నట్టున్నారుగా, వాళ్ళని అడిగి రేట్ ఫిక్స్ చేద్దామని. అంటే ఏంటి? ఇది మేము కొట్టుకొచ్చిందంటావా? ఎలా కనిపిస్తున్నాను నీ తండ్రికి? ఏదో కొత్తింటికి షిఫ్ట్ అవుతున్నాం కదా, పాత సామాన్లు మోసుకెళ్ళడం ఎందుకులా అని అమ్ముతుంటే మమ్మల్ని దొంగల్లో చూస్తావా? 15,000 ఇస్త్రీ పెట్టిని 5,000కి కొంటానంటావా? అయిపోయావు బాబా. కమిషనర్ బాబాయ్కి ఫోన్ చేయి. రేపటి నుంచి ఇతను ఏ ఏరియాలోనే సామాన్లు కొనడానికి వీల్లేదు. ఇప్పుడే చేస్తాను. వద్దు బాబు, వద్దు వద్దు వద్దు, 15,000 ఇచ్చేస్తా, నన్ను వదిలేండి. అది అలా అన్నా బాగుంది బాబా, ఇచ్చి. 2000 ఎక్కడ, 15,000 ఎక్కడ? నువ్వు సూపర్ దిలు. చితికో బాబాయ్, ఇది నిజంగా కొట్టుకొచ్చింది. కాఫీ
ఒక్క నిమిషం పాప. వాట్ హ్యాపెన్ బాబు? ఏం లేదు పాప, ఆ యూజ్లెస్ ఫెలోస్ మన ప్రాపర్టీ ఏమైనా కొట్టేశారేమో చెక్ చేస్తున్నా అంతే. అన్నీ ఉన్నాయి పాప. ఐరన్ బాక్స్ ఉందా అని చెక్ చేసావా బాబు? లేదు పాప. హోల్డ్ ఇట్. థ్యాంక్ యూ పాప. కాపీ ఇచ్చి కొడతావేంటి పాప? ముందు మన ఐరన్ బాక్స్ ఉందా లేదా అని చెక్ చేయి. కరెక్టే పాప, మర్చిపోయాను, ఇప్పుడే చూస్తా. పాపా, మన ఐరన్ బాక్స్ కూడా సేఫ్ గానే ఉంది. మనం అనవసరంగా ఆ యూజ్లెస్ ఫెలోస్ గురించి టెన్షన్ పడ్డాం. యా బాబు, యు ఆర్ రైట్. కమ్ లెట్స్ హావ్ కాఫీ. నాదైపోయింది పాప, నువ్వు దాగు. ఓకే బాబు, హౌస్ ఓనర్ బ్రదర్ కి ఫోన్ చేసావా? చేసా పాప, బిజీగా ఉన్నాడంట, అతనే ఫోన్ చేస్తా అన్నాడు. పాప, హౌస్ ఓనర్ కాల్ చేశాడు. హలో సార్. అదే సార్, అడిగాం కదా ఇంటిని ఎంత కమ్ముతారని. అవును సార్. మరి అంతంటే ఓ 25. సరే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పాపా, మన హౌస్ ఓనర్ 25 lakhs కి ఈ హౌస్ ని ఇస్తాడు పాపా. బాబు, 25 lakhs అంటే టూ మచ్ మనీ కదా. మన దగ్గర ఇప్పుడు అంత మనీ లేదు కదా. హౌ? 25 lakhs ముందే ఇవ్వక్కలేదు పాపా, ఈజీ ఇన్స్టాల్మెంట్ లో ఇచ్చినా పర్లేదన్నాడు. దట్స్ గ్రేట్ బాబు. మనం ఆ యూజ్లెస్ ఫెలోస్ కంటే రిచ్ అవ్వాలంటే మనం ఈ హౌస్ ని పర్చేజ్ చేయాల్సిందే పాప. యా, యు ఆర్ రైట్ బాబు. దానికోసం మనం రాత్రి పగలు కష్టపడి ఇస్త్రీ చేద్దాం పాప. యు మీన్ డే అండ్ నైట్ బాబు? yes పాప, యు ఆర్ రైట్. కావాలంటే ఈ రోజు నుండి పేర్ 20 రూపీస్ చేద్దాం. నో బాబు, 20 రూపీస్ చాలా లెస్. మనం 50 రూపీస్ ఇంక్రీజ్ చేద్దాం. పాప, బుద్ధున్నాడు ఎవడైనా అంత రేటు పెడతాడా చెప్పు? ఓకే, బట్ బాబు, ఆ యూజ్లెస్ ఫెలోస్ మళ్ళీ ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే హౌ బాబు? వాళ్ళకంత సీన్ లేదు పాప. ఇప్పుడే వాళ్ళకి విషయం చెప్పి గెట్ అవుట్ అన్న పద. యా బాబు, లెట్స్ గో. మేం బిజీగా ఉన్నాం, మమ్మల్ని కెలకొద్దు. బాబు పాపా, ఈ యూజ్లెస్ ఫెలోస్ బిజీగా ఉన్నారంట, మనం డిస్టర్బ్ చేయకూడదని రైట్ చేసి స్టిక్ చేశారు. అయితే మనం తర్వాత వద్దాం. కమ్ బాబు. ఆగు పాప, మనం వస్తామని తెలిసే కావాలనే ఇదంతా ప్లాన్ చేశారు పాప. రియలీ? కావాలంటే నువ్వే చూడు పాప. సే తింగరే, రే గిరిగా తలుపు తీయండిరా. సే తింగరే. అరే ఏంటండి, ఏంటి ఏదో 100 మంది ఎమ్మెల్యేలు మద్దతున్నట్టు అలా అరుస్తారే? ఆయన కళ్ళు దొబ్బయ్యా? బిజీగా ఉన్నాను, రాసి అతికించాను కదా. బాబా, నీకెంత ₹1 కోటి 20 లక్షలు తక్కువ వచ్చింది. పాపా పాపా పాపా, సే తింగరే, అసలు మీకేం పని ఉందనే ఓ బిజీగా ఉన్నామని తెగ బిల్డప్లు ఇస్తున్నారు. యా బాబు, యు ఆర్ రైట్. ఉన్న కర్రీ సెంటర్ కూడా క్లోజ్ చేశారు కదా. అంటే ఏంటండి మీ ఉద్దేశం? మీ కాలంలో ఉన్నామనా? అంత సీన్ లేదు. నందిని ఇక్కడ మీకంటే ఎక్కువ సంపాదించడానికి ప్లాన్ వేస్తున్నాం. దిల్లు, వీళ్ళతో మనకేంటి? నువ్వు చెప్పు, మిగతా 20 లక్షలు ఎలా తెద్దాం? ఏంట్రా మమ్మల్ని తీసేసినట్టు మాట్లాడుతున్నారు? ఏంటండి కొడతారు? ఆ రైటర్ రాస్తాడు, మేం కొడతాం, ఇదే ఫిక్స్. నువ్వుండు పాప. సే తింగరి, మేము ఈ హౌస్ ని 25 లక్షలకు అతి త్వరలో కొనబోతున్నాం. మీరిద్దరు ఇక్కడి నుంచి దొబ్బేయండి. మా ఇంట్లో వరస్ట్ బెరస్ ఉండడానికి వీల్లేదు. అంత సీన్ లేదు. మీరు 25 లక్షలకు కొండం కాదు, మేమే ఇంటిని 50 లక్షలకు కొంటాం. చూస్తూ ఉండండి బాబు. ఈ తింగర్ది ఈ ఇంటిని 50 lakhs కి పర్చేజ్ చేస్తుందంట పాప. సే తింగరి, అసలు మీ దగ్గర ఏముందని 50 లక్షలు సంపాదిస్తారంటున్నావు? మా దగ్గర అంటే ఏదో ఈ ఐరన్ బాక్స్ ఉంది కాబట్టి దీంతో బిజినెస్ చేసి ఈ ఇంటిని కొంటాం. బాబు, ఈ యూజ్లెస్ ఫీమేల్ తో మనకేంచి టాకింగ్. కమ్, మనం వెళ్ళి బిజినెస్ మీద కాన్సంట్రేట్ చేద్దాం. యా పాప.
చూసావా పాప, మనం షాప్ ఓపెన్ చేయకముందే ఇలా ఉందంటే ఇక ఈ రోజు కలెక్షన్స్ ఇంకెలా ఉంటాయో. యా బాబు, యూర్ రైట్. మన బిజినెస్ ఇలాగే కంటిన్యూ అయ్యిందంటే ఈ ఐరన్ బాక్స్ తోనే మనం వెరీ సూన్ లాక్స్ ఎర్న్ చేస్తాం బాబు. యా పాప, యూర్ రైట్. పద పాప. అర్జెంట్ గా నా బట్టలు ఇస్త్రీ చేయండి. నేను ఆఫీస్కి వెళ్ళాలి, ముందు నాయి చేయండి. ఆగండి ఆగండి ఆగండి, ఒక్క నిమిషం. అందరివి చేస్తాను. పాప, నువ్వు ఆ బోర్డు కట్టు. ఇదిగో, మీరందరూ ఒకసారి బోర్డు చదవండి, అప్పుడు ఐరన్ చేస్తా. ఇల్లు కొంటున్నాం, అందుకే రేట్లు పెంచుతున్నాం. ఇక నుండి జతకి 20 రూపాయలు. ఓకే నా బ్రదర్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ప్లీజ్ కోఆపరేట్ విత్ us బ్రదర్స్. సరే, పక్క షాప్ వాళ్ళకన్నా మీరే నయం. వాళ్ళు 50 రూపాయలు తీసుకుంటున్నారు. యాక్చువల్లీ పాప, తొందరగా ఐరన్ చేయండి. అలాగే సార్, ఓ అరగంట ఆగిరండి. ఈ లోపు మీ బట్టలన్నీ నీట్ గా ఐరన్ చేసి ఉంచుతా. అలాగే. పాప హైఫై. ఓకే. పాపం నిజంగానే అందులో ఐరన్ బాక్స్ ఉందనుకుంటున్నారు బావా. మన మిస్సెస్ సంగతి తెలియదు. అవును, ఇప్పుడు ఏం చేద్దాం? విషయం తెలుసుకుని వాళ్ళ మనతో గొడవ పెట్టుకోవడానికి వస్తారు. అప్పుడు అది నువ్వు సూపర్ దిల్లు, పద. పద. పాపా, నువ్వు బొగ్గులు కాల్చు, ఈ లోపల ఐరన్ బాక్స్ రెడీ చేస్తా. ఓకే బాబు. పాపా, వాట్ హ్యాపెండ్ బాబు? మన ఐరన్ బాక్స్ కనిపించట్లేదు పాపా. బాబు, మన ఐరన్ బాక్స్ ప్లేస్ లో ఈ బిగ్ స్టోన్ ఎలా వచ్చింది? ఇది ఖచ్చితంగా ఆ యూజ్లెస్ ఫెలోస్ పనే పాపా. ఇదంతా నీ వల్లే వచ్చింది. నన్ను కొట్టే బదులు వాళ్ళని కొడితే మన ఐరన్ బాక్స్ ఎక్కడుందో తెలుస్తుంది కదా. యా బాబు, యూర్ రైట్. లెట్స్ గో. సే తింగరి, బయటికి రావే. నమస్కారం, చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? జదవ బిళ్ళపుల తర్వాత ఎందుకు చేసావే పని? అసలు ఆ పని చేయడానికి ఎంత ధైర్యం కావాలి నీకు? బాబా, వీళ్ళేం మాట్లాడుతున్నారో నీకేమైనా అర్థం ఉందా? పాపా పాపా పాపా, యూజ్లెస్ ఫీమేల్, మా ఐరన్ బాక్స్ ని టేక్ చేసి అక్కడ ఎందుకు బిగ్ స్టోన్ ని రీప్లేస్ చేసావు? కమ్ ఆన్ టెల్ మీ. ఏంటి బాబు సార్, ఐరన్ బాక్స్ రాయిగా మారిందా? బాబోయ్, ఏదో కొత్త నాటకం మొదలు పెట్టారు. ఐరన్ బాక్స్ అంట రాయిగా మారిందంట. దొంగేం కాదు. సే తింగరి, ఇదంతా నువ్వే చేసావన్న సంగతి నాకు తెలిసే. పాపా, నేను లోపలికి వెళ్ళి చెక్ చేసి వస్తా. చెయ్యండి చెయ్యండి. అబ్బా, అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయింది బాబా. ఉప్పుగా ఉంది. అరే, ఇంకా ఇక్కడే నిలబడ్డారే, వెతుక్కోండి బాబు సార్. బాబు, సడన్ గా ఆ బేబీకి ఇంత క్యాష్ ఎలా వచ్చింది? హౌ? ఒకవేళ యా, ముందు ఐరన్ బాక్స్ సంగతి చూడు, అవతల కస్టమర్స్ వస్తారు. నేను సాఫ్ట్ గా చెప్పొచ్చు కదా. చిదినమ్మ జీవితం. వెతకమంటావా పాపా? యా, సర్చ్. పాపా, ఎక్కడా లేదు. పద, ఆ తింగరి దాన్ని అడుగుదాం. యా బాబు, లెట్స్ గో. సే తింగరి, దొరికిందా బాబు సార్? ఎలా దొరుకుద్దిల్లు? ఎక్కడో పారేసుకుని మన మీద పడి ఏడుస్తారు కదా. మరి వాళ్ళకి ఇస్త్రీ ఎలా చేసిస్తారు బాబా? బాబు సార్, ఒక పని చేయండి. ఇందాక ఇల్లు కొంటున్నాం కాబట్టి 20 రూపాయలు పెంచామన్న బోర్డు పెట్టారు కదా, అది పీకేసి పెట్టి పోయింది కాబట్టి షాప్ ఎత్తేసామన్న పెట్టండి. సే తింగరి, నా కంఠంలో ప్రాణం ఉండగా, నా ఒంట్లో సత్తు ఉండగా, బుర్రలో ఐడియాలుండగా, తట్టలో బొగ్గులుండగా అది జరిగే పని కాదే. పాపా, జస్ట్ ఎ మినిట్. అరే ఏంటండి ఇది? మోడీ గారు స్వచ్ఛ భారత్ గురించి, బచ్చన్ గారు మరుగుదొడ్ల గురించి చెప్తుంటే చూడలేదా? మళ్ళీ చెంపట్టుకుని ఏంటండి? చిచ్చి. బాబు, వాట్ హ్యాపెండ్ బాబు? చెప్తా పాపా, ముందు కస్టమర్ సంగతి చూసి తర్వాత వీళ్ళ సంగతి చూద్దాం. పద పాపా. ఐరన్ బాక్స్ లేకపోయినా చెంబుతో ఇస్త్రీ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? మై హూనా చెప్తా. బాబా, ఇది మన చెంబులో ఉంది చూడు. అవుందిల్లు, ఇది మన చెంబే. మాకు చెప్పకుండా మా చెంబేలో తీసుకున్నారండి. పాపా, ఇది వాళ్ళ చెంబట లాగేసుకుంటున్నారు.
హే యూస్లెస్ ఫీమేల్, హౌ డేర్ యు! మా ఐరన్ బాక్స్ ని స్టీల్ చేసిందే కాకుండా ఇప్పుడు ఈ చెంబు కూడా నీదే అంటావా? నిజంగానే అది మా చెంబండి. కావాలంటే కింద మా పేరు ఉంటుంది చూడండి. ఆహా, కిందుందా? చూసావా తింగరి, దీని మీద నీ పేరు లేదు. ఇప్పటికైనా అర్థమైందా ఇది నీ చెంబు కాదని? యా బాబు, యూర్ రైట్. యా బాబు సార్. యూర్ రైట్. పాప, కాలిన వాసన వస్తుంది. వీళ్ళకెక్కడో మండినట్టుంది. కింద ఆ? కింద కిందంట పాప. ఆ యూస్లెస్ ఫీమేల్ నేమ్ చూసేయమంటే ఇలా చూసేవేనా? కస్టమర్స్ వస్తున్నారు. ఐరన్ చేశారా? నీలో గ్రీన్ కలర్ షర్ట్ ఎవరిదన్నాయి? మా బావది. ఇస్త్రీ కోసం నేనే తెచ్చా. ఆహా, ఎంత ఉంటుందండి? మొన్నే మా బావ బర్త్డే కోసం 2000 పెట్టుకుంది మా అక్క. ఇంకో 100 పెట్టి రఫ్ చేయించుకో. ఎందుకు? ఎందుకా? ఇందుకు. మా అక్క ఎంతో ప్రేమగా కొనిచ్చిన మా బావ షర్ట్ ని కాల్స్తారా? అయిపోయారు. ఇప్పుడే మా బావకు ఫోన్ చేసి చెప్తాను, ఉండండి. మీ బావ ఏం చేస్తాడన్నా? ఈ ఏరియా ఎస్ఐ. అంటే ఎస్ఐ వచ్చి వీళ్ళిద్దరిని జైల్లో పెట్టి నువ్వు ఫోన్ చేయాలి. ఆగండి సార్. తింగరి, ఏదో ఒకటి చేసి మమ్మల్ని కాపాడొచ్చు కదే. మరి ఇందాక మీరు ఏం తినుకుంటా మమ్మల్ని వెళ్ళిపోండి అని ఏదో అన్నారు. బుద్ధి గడ్డి తిని సారీ గెటప్. అలా అన్నది. ఇప్పుడు మనందరం ఓనర్స్ అని త్వరగా ఏదో ఒకటి చేయవే. యా బేబీ, డూ సంథింగ్ ఫాస్ట్. ఏమంటావు బాబా? ఓకే తెలు. సరే అయితే. గొడవలు ఎందుకని అన్నాయి? చిక్కో, ఈ 2000 తీసుకెళ్ళు. కావాలంటే నేను ఎస్ఐ సార్తో నువ్వు మాట్లాడతాను. చెప్పావు కాబట్టి వెళ్తున్నాను సిస్టర్. లేదంటే బ్రదర్స్ వెయిట్ ప్లీజ్. మీ క్లోత్స్ మేము ఐరన్ చేసి ఇస్తాం. అవునే తింగరి, కర్రీ బిజినెస్ కూడా లేదు కదా. ఇంత డబ్బు ఎక్కడికి వచ్చిందే? మేము ఎంతో కష్టపడి మీ ఐరన్ బాక్స్ ని అమ్మేస్తే వచ్చాయి.